హాస్టల్. అయితే మొన్న సందీప్ కిషన్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి తిన్నారు కదమ్మా. మరి ఆ రోజు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు మీతో, ఏమన్నారు వాళ్ళు? మాకేం వినిపించలేదు ఆ కన్వర్జేషన్, వాళ్ళు కనిపించారు కానీ. హ్యాపీగా బాగుందన్నారు ఫుడ్ చాలా. అంటే అందుకే మీ దగ్గరికి ఇంత పబ్లిక్ వస్తున్నారు, అసలు ఏంటా అని నేను చూడాలని అనుకున్నాను అని చెప్పి. అంటే సందీప్ కిషన్ బాబానే కాదు, చాలా మంది వస్తారు. అంటే వీళ్ళు యూట్యూబ్ అది తీయడం వల్ల ఇట్లా అయిపోయింది, కానీ సెలబ్రిటీలు చాలా మంది వస్తారు. ఎవరెవరు వచ్చారు ఇంతకు ముందు? మా టీవీ సీరియల్స్ లో వాళ్ళు ఎక్కువ వచ్చారు. మా టీవీ సినిమా వాళ్ళు ఎవరు రాలేదు? అంటే ఆలీ గారు కర్రీస్ పట్టుకెళ్లారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కర్రీస్ వాళ్ళ డ్రైవర్ ని పంపించి పట్టుకెళ్లారు. ఎన్నిసార్లు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు? ఒకసారి. ఓకే. మరి సందీప్ కిషన్ గారు ఎంత ఇచ్చారు? దాంట్లో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు రకరకాలు రాస్తున్నారు. అది అంటే ఫుడ్ కి పే చేసి అక్క పెట్టుకొని చెప్పొద్దన్న కొందికి ఆయన జేబులో పెట్టి వెళ్ళారు. ఎంత పెట్టారు? 10,000 ఇచ్చారా? మరి ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించింది. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ మరి కరోనా అనేది వచ్చి మొత్తం టోటల్ గా ఇబ్బంది అయిపోయింది కదా. అంటే ఎవరో కూడా పెద్ద వాళ్ళు కూడా చాలా మంది జాబులు పోయి అలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. మరి ఆ టైంలో మీరు ఏం చేశారు, ఎలా గడిచింది మీదంతా కూడా? మరి అంటే ఊర్లో మా పెద్దమ్మ గారు చనిపోయారని చెప్పి వెళ్ళాము, అక్కడ ఇరుక్కుపోయాం మేము. కరోనాలో అక్కడ ఉండిపోయాం. అంటే అప్పుడు అటు ఇటు లేదు కదా, ఇంకప్పుడు ఏం చేసామంటే కూరగాయలు అమ్మాము అక్కడ. ఊర్లో కూరగాయలు అమ్మాము. ఎంత సంవత్సరం పాట? లేదు, అక్కడ ఉన్నన్ని రోజులు కూరగాయలు అమ్మాము. ఒక నెల 2 నెలలు ఉన్నారు. నెల ఉన్నాం. నెల వచ్చేసిన తర్వాత కూడా లాక్ డౌన్ అనేది నడిచింది. అంటే పబ్లిక్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ తర్వాత మళ్ళీ అట్లా అడిగి మరి ఇక్కడికి వచ్చేస్తే మన ఒకళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం అని ఇంకా కూరగాయలు అమ్మి ఇట్లా అందరం కలిపి ఉన్నాం. అదేమ్మా వచ్చేసారు అని అంటాం ఏంటంటే మీరు రెంట్లు అవన్నీ కట్టుకోవాలి కదా. ఇక్కడ మీకు ఉండేది ఏంటంటే మొత్తం టోటల్ గా దీని మీదే మీరు ఇది కదా. మరి ఆ టైంలో బయటికి జనాలు వచ్చేవాళ్ళు కాదు, బయట తినడం కూడా భయపడి తినేవాళ్ళు కాదు కదా. మరి ఎలా నడిచింది ఆ టైంలో? కూరగాయలు అమ్మాం ఇక్కడ కూడా, అక్కడ కూరగాయలు అమ్మాము, ఇక్కడ కూరగాయలు అమ్మి మళ్ళీ వీళ్ళ అనాథలకు పంచారు కదా. అప్పుడు పంచిన వాళ్ళు మాతోని చేయించుకున్నారు. ఇట్లా అంటే అప్పుడు మేము కూడా ఇంట్లో ఉన్నాం కదా, అనాథలకే వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వచ్చే పిల్లలు అందరూ అదే పిల్లలు ఉంటారు కదా, కుర్రోళ్ళు అందరూ కలిపి మనిషికి ఇంత అని వేసుకొని చేశారు. నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఆంటీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, మీ హెల్ప్ కూడా కావాలని అడిగారు. అడిగితే ఇక అప్పుడు నేను అన్నాను, నాన్న మీరు సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టండి, నేను పలానా సరుకులు అంకుల్ గారి దగ్గర ఆయన అయితే కొంచెం రేట్లు చూసి ఇస్తారు, తెచ్చుకుంటే నేను అన్ని చేసి ఇస్తాను అని చెప్పి చేసి